కాలమ్మ తల్లి కన్న ముద్దు బిడ్డవే నువ్వు రాగమెత్తితే పాటల పండగే హ్యాపీ బర్త్డే సిద్ధగోని మహేషు హ్యాపీ బర్త్డే మనసు పాట మహేషు హ్యాపీ బర్త్డే సిద్ధగోని మహేషు హ్యాపీ బర్త్డే మనసు పాట మహేషు మనసే బంగారం మాటే సింగారం మనసు పాట మహేషనా మంచికి దోస్తాని ప్రేమకు కుర్బాని పాటల ముద్దు బిడ్డ మహేషనా సిద్ధగోని ఇంటి బిడ్డ సింగమే నువ్వంటే సిద్ధం రణరంగమే కాలమ్మ తల్లి కన్న ముద్దు బిడ్డవే నువ్వు రాగమెత్తితే పాటల పండగే అరే అన్న అక్క తమ్మి చెల్లి అంటూ ఉండే గుణమే 10 మందికి తను సాయం చేసేటి మంచితనమే పాట తప్పకుండా ఉండే ఎదురు లేని మనిషి నిదురమాని పనిని గెలిచి తానో ఋషి తపసి తండ్రి వార సత్వ మాట పట్టినాడురా తలని నమ్ముకున్నవాడు పాటగాడురా గలగలని నమ్ముకున్నవాడురా మనసే బంగారం మాటే సింగారం మనసు పాట మహేషన్న మంచికి దోస్తాని ప్రేమకు కుర్బాని పాటల ముద్దు బిడ్డ మహేషన్న సిద్ధగోని ఇంటి బిడ్డ సింగమే నువ్వంటే సిద్ధం రణరంగమే కాలమ్మ తల్లి కన్న ముద్దు బిడ్డవే నువ్వు రాగమెత్తితే పాటల పండగే సంగమామ లెక్క నవ్వ సక్కని మునగాడు అగ్గి పుల్లలాగా వెలిగి మంచి పెంచటోడు ఆకలంటే సారు లేదు కాదు అననడు యాదయ్య భాగ్యమ్మల పెద్ద కొడుకురా వెంకటేశుకే అన్న రచితమ్మ తమ్మిరా వినయమూర్తి విజయలక్ష్మికి భర్తరా కన్న బిడ్డలకు అన్న ప్రేమ బానిస గొప్పలకు పానివాడు సాధారణ మనిషి చూడు మనసే బంగారం మాటే సింగారం మనసు పాట మహేషన్నా మంచికి దోస్తాని ప్రేమకు కుర్బాని పాటల ముద్దు బిడ్డ మహేషన్నా సిద్ధగోని ఇంటి బిడ్డ సింగమే నువ్వంటే సిద్ధం రణరంగమే కాలమ్మ తల్లి కన్న ముద్దు బిడ్డవే నువ్వు రాగమెత్తితే పాటల పండగే గింగిర గిర 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 గిరాగి గింగిర గిర 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 గిరాగి హ్యాపీ బర్త్డే మనసు పాట మహేషన్నా హ్యాపీ బర్త్డే టు యు మనసు పాట మహేషన్నా కురులాది జమలి పాపడదో మదన సుందరి కురులాది జమలి పాపడదో
రంగన్న ఈ విధంగా రాత దేశంలో జరుగుతున్నటువంటి బిడ్డ ఆడపిల్లల మీద జరిగినట్టు అరాజకాలు చెప్పి బిడ్డ ఎట్లుండే ఒక భార్య భర్తలు కొట్లాడినా ఏది కొట్టినా ఏం చేసినా కలిసి ఉండేది. ఆడు పెద్ద మసాలలో పెట్టి తప్పు నీదైనా ఒప్పు నీదైనా ఇద్దరు పిలిచి ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు లైవ్ కేసు అవుతున్నారా ఓ బిడ్డ భార్య భర్తలు ఉన్నది బిడ్డ ఇందాక నుంచి చెప్తున్నా బిడ్డ ఏందనుకుంటున్నావు భార్య భర్తలు జరిగిన ఒకటి ఒక చిన్న సంఘటన జరిగింది బిడ్డ. ఏం సంఘటన అంటే పిల్లలు పిల్లలు ఏమంటుందయ్యా ఆకు చీరలు కావాలి ఈ చీరలు కావాలంటే ఈ కాలంలో ఎట్టుంటదంటే ఇప్పుడు ఆడు చీరలు జాకెట్లు రోజు వస్తుంది బండి ఆడకట్టుకుంటే అవి అనుకో ఆడకడు ఒక్క చీర కొనిస్తారు ఆ చీర కొట్టించింది మరి నువ్వు చెప్పరా ఇప్పుడు ఈ ఆడకట్టుకొచ్చి ఇల్లు ఒకటి రాకు వాళ్ళకి అద్దెకు అయ్యా గౌన్ ఉన్నామంటే మేము ఎప్పుడు మన ఆడకట్టుకొచ్చి మోత మోగిస్తుడు మైకు ఇప్పుడు ఆడుకొచ్చి కూడా ఏమన్నాడే ఆయన ఏమంటున్నాడు చీరలు డిజైన్ చీరలు వచ్చినాయి చీరలు అంటున్నాడు మరి నాకు ఒక్కటి చీరలు అనగానే నేనేమన్నాడు అడగలేదు ఒక మాట నువ్వు కోప్పడద్దు మళ్ళీ నా మీద నువ్వు సిరుపురు అని ఊకానకు చేసుకున్నా కానీ చెప్పాను సిరుపురు ఆడలే కానీ నువ్వు ఒక్క మాట అందరూ ఊళ్ళో అందరూ కొనుక్కుంటారు పండుగ కడుగుతున్న ఒక్క చీర చేయకపోతే ఏం చేస్తా కానీ నాకు ఒక్కటి చీర ఏం కావాలో చెప్పరా అదే చీర కావాలి అదే ఏ చీర కావాలి చీర అంటే ఇంకా చీర కావాలా మంచిదే అడుగుతా కానీ ఏం కావాలి ఓ బాబా పండుగలు వెనక పండుగలు వచ్చే పండుగలు వచ్చినాయి మస్తు పండుగలు వచ్చినాయి ఒక్కనాడు అడుగునైతే మరి పట్టు చీర దానికి ఏమన్నా సైడ్ దానికి కలిసేది ఏమన్నా ఉంటే లంగ కూడా తీసుకోరా ఈ పట్టు చీరకే గతి లేదే మనం ఏం చేసినా ఎక్కడ చేసినా ఏం మన బతుకంతా గిట్ల ఏం లేకుండా ఎంత కూటి గతి లేకుండా పండుగ బట్టలు తీసుకుంటాం మనకు 3 పిల్లలు అవును ఆ పిల్లలు కొనుక్కుంటానికి మన కాడ పైసలు లేవా ఇప్పుడు నీకు పట్టు చీర కావాలంటే మరి పండుగ ఓ పిల్ల ఆడితే డొక్కా నిండదు ఆడితే డొక్కా నిండదు కాంచైనా నువ్వు అందరిని వదిలిపెట్టుకుని నా కాడికి వచ్చినావు నేను ఎన్నడన్నా తక్కువ చూసినానే చూడలే కానీ ఇప్పుడు నేను లేక ఒక పట్టు చీర అడిగిన దానికి ఇక నువ్వు డొక్క వచ్చింది బతుకంతా ఇదే కాదనే బావా ఎట్ట చేసుట్లేదే ఇప్పుడు ఆని చూసి వీరు చూసి వాడు తెస్తుండే వీడు తెస్తా అని చెప్పి నా పానం తింటదే పక్క ఇంటి పాపడు బడి పక్కమ్మడు వాడంత మంచివాడు ఎన్నెన్ని తెచ్చినాడు ఎడవ 10 చీరలు ఉండగా పట్టు చీర తెచ్చే
వాడు 10 సీరియల్ కాకపోతే పట్టు సీరియల్ కాదు ఒక్కటే అడిగినవే మరి కానీ నేనేమంటున్నాను చెప్పనా గోపిల తోటి వాడు తొడగోసుకున్నానని అసలు ఇది బద్మాషులు అనేది కాకపోతే తోటి వాడు తొడగోసుకున్నానని మెడా కోసుకోను గొప్పల ఇంటి వాడా. తోటి వాడు తొడగోసుకున్నాడని మెడా కోసుకోనా గొప్పల ఇంటి వాడా. మళ్ళీ వచ్చిపోయి మింగిపోతున్నాను తోటి వాడు తొడగోసుకున్నానని మెడా కోసుకోనా తోటి వాడు తొడగోసుకున్నాడని మెడా కోసుకోనా గొప్పల ఇంటి వాడా. సంగతి చూస్తా ఎట్లా అడుగుతావే నువ్వు అయ్యా ఆ సీర లేకుండా ఒకటే కానీ నన్ను కొట్టకయ్యా ఎప్పుడు కొట్టొద్దా ఎప్పుడు కొట్టద్దా అంటే కొచ్చి నేను మస్తు సార్లు కొట్టినామయ్యా. ఎప్పుడు కొట్టినా అది కూడా చెప్పరా ఈడ నలగబడి అట్ట కాదే నువ్వేమంటున్నావు నువ్వు పట్టు సేరలేవంటావు అదంటావు ఇదంటావు బద్మాషానా? నువ్వు ఎట్ట అంటావు చెప్పు నన్ను ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎట్లా అంటావు నువ్వు నన్ను కట్టాలు అందుకో కొరకాసలు అందుకో పొయ్యిల కట్టాలు అందుకో ఇదే వాడు తొడగోసుకున్నాను వాడు తొడగోసుకున్నాను వాడు అమ్మయ్య నాకు ఇచ్చినప్పుడు ఏమి చెప్పినారే ఎన్నెన్నో చెప్పినారే ఇచ్చినప్పుడు ఏమి చెప్పినారే ఎన్నెన్నో చెప్పినారే. పాసులు పాసులు ఉన్నని నిన్ను నాకు అన్ని ఉన్నాయని చెప్పినా నీకేమన్నా అదే మంట పట్టి యువత చూస్తావేమన్నా దీన్ని లేకపోయారు ఏడంగా పడితే ఆడంగుంటా వచ్చిన అది చెప్పు రాంగడంగా కొట్టకయ్యా. నీ చీరలు లేకున్నా ఒకటే ఇన్నొద్దులు ఇప్పటిదాకా ఎట్లా చేసినో ముగ్గురు విధులు కానీ నా సంసారం చేసిన ఆ బట్టలతో నట్టాను వెలగబెడతా కానీ నన్ను కొట్టకు. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావే పండు కానీ అడిగిన నీ మీద మంట పెట్టు నాకు అవ్వదు లేదే నువ్వు ఉండేది నీకు ఇచ్చి పెట్టినాను మధ్య చూసుకుంటే తెలిసే కానీ తెలిసిన కానీ ఒక్క చీర అమ్మాయ్యకు తెలియదా అమ్మాయ్యకు తెలియదా చిన్నప్పుడు నాకు ఆస్తి పాస్తులు ఉన్నాయి అమ్మాయ్యకు ఇచ్చినప్పుడు నీకు తెలవదానే నాకు ఇష్టం వచ్చినప్పుడే నీకు తెస్తా కానీ వాడు తెచ్చిండు ఈ అక్క తెచ్చుకుంది ఈ అక్క తెచ్చుకుందా అని చెప్పదు నువ్వు నాకు నీతోటి నేను ఎటునో అతను ఏం చేస్తా పాత చీరలు పొంద కుట్టించుకున్నా దారాలు మళ్ళీ కట్టుకుంటా దారాలు తిప్పితే అసలు చీరలు అన్ని బొంత కుట్టించిన బొంతలు కుట్టినాడు దారం మీద దారం మీద కుడతాడు మళ్ళీ ఆ దారాలు కూడా చీరలు అవన్నీ చుట్టుకొని ఉంటా కానీ నిన్న ఎందుకు అంత అంత ఏడోకే నీకు నీకు మంచి సీర అందులో దాని ఏమంటే శాన్మినారం కాడ మదనం ఉంటదిగా మళ్ళా
ఉన్నదానికే పోరా నల్లగొండ లేదా అనే లేదా సండూరు లేదే ఈ సండూర్లు ఉంటాయి నల్గొండలు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ మధురం కాడ అయితేనేమో చార్మినార్ దగ్గర కిలోకు 150 రూపాయలు అట్లా మస్తు వస్తాయంట అంటే ఉన్నది ఏమంటున్నావు మా అత్త వచ్చింది మీ అమ్మ వచ్చింది పొద్దుంటే సరే ఎత్తా ఇంకో పని అమ్మగాని దాని ఎంత ఏం చేసి కానీ ఎట్టానే చెయ్యి దాని జర్రని దారి నడిపిస్తూ ఇట్లా నడకమ్మటి నీ నడక ఇట్లా నడుపుతున్న వాటి వేసుకుంటా దీన్ని సక్రంగా పెట్టుకొని నడుపుకోబే చెప్పినట్టుగా చేస్తే నీవు ఆ ఇంట్లో ఉంటావా లేకుండా పోతావా చెప్పినట్టుగా ఉంటావా ఇంట్లో ఉంటావా లేకుండా ఇన్ని రోజులకు మంచి మాట చెప్పినవే ఎందుకంటే చెప్పినట్టు నీ బిడ్డని తిట్టావుగా మంచి ఎన్ని రోజులు నన్ను మెచ్చిన నా బిడ్డను మెచ్చిన అర్థం కాలేదు మనతో పెట్టుకోవచ్చు మన కానీ నువ్వు ఇక నీ ఏం చెప్పాలో చెప్పలేకపోతున్నా అల్లుడికి వాళ్ళుడా నువ్వు తీసుకుపోయి నిమ్మలంగా ఆడ ఇంట్లో పెట్టుకొని సంసారం చేసుకొని నిమ్మలంగా బతుకు చేసుకో ఇక నువ్వు చెప్పినట్టుగా ఇంటే గాని ఇంట్లో ఉంచు అయ్యో నా అల్లుడయ్య నువ్వు మాట్లాడుతుంది నా బిడ్డ చెప్పినట్టు ఉంటేనే ఉంచుకో లేకపోతే నా ఇంటికి వెళ్ళి నువ్వు మా అమ్మ మాట నేను నా మాట నేను తెస్తేనేమో సీరనదే లేకపోతే చప్పట ఉంచుకొని ఏమనుకుంటా ఉంచుకో మా అమ్మ మాట నేను నన్ను కొడతావా సీర తెస్తావా ఎందుకయ్యా ఒకటి కొడతా ఒకటి కొడతా ఏంది గోయ్యా నువ్వు ఏడబెట్టుకో నాకే బాధ మనం ఏం చేసినావు మనకు పెద్ద మనిషి ఓట్లేడు పాయన వీడు మనం ఏం చేసినవే ఏముంది ఏం చేసినావు ఇప్పుడు ఏం చేసినావు అవును చేస్తామంటే ఏం చేసినావు ఏం చేసినావు అంటే 10 మంది అవసరమా కాదే నువ్వు మొత్తం నా ఇజ్జత్ తీస్తాను చేసి అన్ని చేసి నువ్వేం చేసినావు అవునయ్యా ఊళ్ళో పెద్ద మనిషి అయితేమేమో నువ్వు కూడా అనుకున్నా ఆ పని చేసిన మరి ఉన్నది అమ్మి 3 ఎకరాలు ఊకుంటామా అది అలాగే ఇప్పుడు పోతే మరి ఏం చేస్తామంటే అని పిలుస్తున్నాం అదే ఎందుకు పిలిచిన చెప్పిన ఇప్పుడు మన పెద్ద మనిషి అవును ఇప్పుడు మన ఊరికి పెద్ద మనిషి ఇప్పుడు మన ఏ పెద్ద మనిషి వచ్చినప్పుడు దేనికైనా ఎట్టయినా నువ్వు నాకు ఒక మాట అన్నావు ఏమన్నావే ఏమన్నా జ్ఞాపకం లేదా జ్ఞాపకం లేదా అనే ఏమో ఒక మాట ఓ వరుసగా పుట్టలకెళ్ళి సీమలు వెళ్ళినట్టే నీకంత బాధేం వచ్చే కోంటో ఇంటికి పోయి నువ్వు కొబ్బరి బెల్లం తెచ్చుకొని నూరుకొని తింటేందుకు చేస్తానికి అయితే నీకు అంత బాధేం వచ్చే ఈ కుమ్మరోని ఇంటికి పోయి తోటి లోతు పల్లెం తెచ్చుకొని దూకనా అదే ఎందుకు వచ్చే నీకు అంత బాధ నేను ఏం చేయదు ఏం లేదయ్యా ఏందో ఇప్పుడు చెప్పే నువ్వు ఏందో చెప్పు నేను చెప్పండి పొదరాట పొదరాటల్లో
అంటే అమ్మారింటికి పోతా అంటుంది ఇదేమైనా పద్ధతేనా ఏంటిది అయ్యా అది దాన్ని ఎట్లా అడుగు పోతుంది? అవునా మనవరాలా ఇప్పుడు మనవరాలిచ్చి నువ్వు ఎట్లా పోతుంటున్నావు ఏ విధంగా పోతుంటున్నావు ఏంటి పోతుంటున్నావు చెప్పు. ఇంట్లో సంసారం అన్నప్పుడు మస్తు ఉంటాయి నీ ధర్మ సంసారమా నువ్వు మా అవ్వతో అట్టేసేసినవా కాదే ఎవడే పెట్టాడు ప్రమాణ లేక ఏయ్, పెద్ద మనిషి నువ్వు ఇప్పుడు ఏం చేసింది అనుకున్నావు ఏం చెప్పింది అనుకే అవతల వాళ్ళు నాకు చెప్తురు ఏం చెప్తురు ఏందా మీ ఆమె గడుకోసారి వచ్చి మరి గిట్ట చేస్తున్నా అట చేస్తున్నా అన్నాడు గిట్ట చేస్తుంటే ఏందమ్మా ఏం చేస్తుంది ఏం కథ అని అడిగిన ఉన్నామకే లేవు అరే ఇంకా ఇక ఇంకో గానం తెచ్చుకున్నావా నీ సకదానం ఇది నా పిల్లమే మరి నేను నష్టపడి ఇంకోలు కూడా రా నీకు లేకముందుకి ఇంకో నేను పెట్టి రాను కాదే చూసినావే మంచోడు కాదే నువ్వు కోంటోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినావు నువ్వు దేనికి పోయినావు ఏ ఇప్పుడు నువ్వురా తాత నువ్వురా ఎవరు ఇలా నువ్వు చెప్పినా రాదా నువ్వు పెద్ద మనిషివి ఇప్పుడు మా ఇద్దరు పెద్ద మనిషి పంచాయతీ ఆ పెద్ద పంచాయతీకి నేను చెప్తున్నా ఇదేం చేసింది చెప్పనా కోటోలా ఇంటి పోదునా ముద్దలు చేసుకుంటున్నా నేనే ముద్దలు చేసుకుంటున్నా నేనే మూడు ముద్దలు చేసుకుంటున్నా ముద్దలు చేసుకుంటున్నా మొగదాని కొబ్బరి బెల్లం తెచ్చుకుంది మూడు ముద్దలు చేసుకొని తిన్న తర్వాత దీనికి సాబెట్టి వస్తుంది ఇది బద్మాషి అత్త మా అత్త బద్మాషి చెప్పు ఇట్లావే అంటే కొబ్బరి బెల్లం తెచ్చుకొని 3 ముద్దలు చేసుకొని సాగు వస్తుందట ఎట్టు వస్తుంది చెప్పండి ఓల ముద్ద అలాగే పెట్టింది ఆ ఓల ముద్ర కాదు తప్పు చేయగో నువ్వు ఏమన్నా చెయ్యి అంటే ఏమన్నా చేయదు నీకు చెప్తా కానీ పంచాయతీ కాదే నీ అత్త ఏమంటుందే నీ అమ్మ ఏమంటుందే నువ్వు చెప్పవే నాకు నువ్వేమన్నా మంచిగా కొబ్బరి బెల్లం తెచ్చుకుంది మా బద్మాష్ అత్త ఇది బద్మాష్ అత్త చెప్పిన తర్వాత 3 ముద్దలు చేసుకొని తిన్న తర్వాత నేను సావరాదు మొత్తం మొత్తుకుంటుంది అది మరి ఎట్లా సాగు ఇప్పుడు అడుగుతున్నా మరి ఏం తెచ్చుకున్నావు సస్తందుకు నేనేం చేసినా చెప్పని రాదు పిల్ల చెప్పని బామర్ది తాతను పట్టుకొని కూడా కట్టినా మనోని కట్టాడంట వాని ఇటు చెప్పు పిల్ల చెప్పని ఆగవేనా కూడా తాగినట్టు తాగుతురే నా బిడ్డని నేను పెట్టినాను ఇచ్చిన అయిన కాదు ఏం చేయదు నేను నాకు ఎట్టా సాగు రాదా ఎట్టా అని మొత్తుకున్నా బాగానే కట్టు మొత్తం
నీకుంది అనుకున్నా ఇట్ట కొడితే అట్ట రాదు ఎట్ట రాదు సాగు పాడుగా నాకు ఆ దేవుడు కరుణిస్తాడా ఇంటికి వచ్చిన కోటలు ఇంటికి పోయినా ఇట్లన్నా వస్తానేమో అని ఉడకలు బెల్లం తెచ్చిన అడ్డకిల అన్ని ఒక్కడేసి దంచిన 3 ముద్దలు చేసిన 3 ముద్దలు చేసినాక కూడా అనుకున్నా ఒకటి నా బిడ్డకు ఒకటి మా ఆయనకు ఒకటి నాకు అనుకున్నా ఒకటైతే తిన్నా ఇట్టాను మా ఆయనది కూడా తింటా అన్న అది కూడా తిన్నా ఆయన పాలు కూడా అది తిన్నాక కూడా సాగు ఇంకా నన్ను వస్తలేదు అనుకున్నా మా బిడ్డ తిన్నాక వస్తానేమో అనుకున్నా అది కూడా తిన్నా 3 తిన్నావు తిన్నా సప్పుడు కాట అన్నా ఈ ముందట పొడొస్తుండు మళ్ళీ ఎట్ట ఈ కట్ట తాత ఒకటిటవా అసలు తప్పు దీని కాదు అన్నాని కాదు దీన్ని అన్నాలే ఫస్ట్ వీళ్ళమ్మ పెద్ద మనిషి నా సెల్లు నిన్ను చక్కదనగా 3 బిడ్డలు తెచ్చుకొని కోటి ఇంటికాడ తినిపించుకున్నా గానీ ఏం చేసుకున్నా గానీ ఏం చేసుకున్నా అనుకుంటావు నా ఆయన బంగారు అయిపోయినాక మా రాదమ్మను కాదే అయిందా మళ్ళీ ఏం చేసింది మళ్ళీ కుమ్మరోళ్ళ ఇంటికి పోయింది కుమ్మరోళ్ళ ఇంటికి ఎందుకు పోయినా పిల్లలు రాదే కుమ్మరోళ్ళ ఇంటికి పోయింది ఏమన్నది ఆడిపోయి కుమ్మరోడు కూడా మళ్ళీ ఏం రాని పిల్లలు ఇంటి చేసేసైనా మరి ఇట్లాంటి సస్పెంట్లు బట్టి ఏం చేసినావు తాత అని ఆయన అడిగిన ఏమన్నా తెలుసా కుమ్మరోళ్ళ ఇంటికి పోతున్నా తెలుసారా సిప్ప ఉంటుందా రాదండి తల మట్టి సిప్ప వచ్చినావే నా కాలంలో అయితే వాళ్ళ కాలం వల్ల అయితే ఏం చేసింది బద్మాసి ఏం చేసింది ఈ లోతు సిప్ప తెచ్చుకొని మంచి నీళ్లు పోసింది దాని నిండా పోసి దానికోసారి ఆ కుమ్మరోడు నాకు ఫోన్ చేస్తుండు ఏందిరా నాయన నీ పెన విట చేస్తుంది ఇది చేస్తుంది ఏం చేస్తుందిరా నాయన నేను ఏం చేస్తున్నా అంటే అడిగే నేను ఉన్నా బాయికాడు ఉన్నా ఇది అని చెప్పిన ఓరారే లోతు పల్లెం తెచ్చుకుంటున్నా లోతు పల్లెం తెచ్చుకుంటున్నా లోతు పల్లెం తెచ్చుకుంటున్నా ఇప్పుడు చెప్పరా వేడుందో మొత్తం తెలుసుకున్నాం ఏం చేసినాం ఇప్పుడు అంతగా తాత చిన్న విషయం ఆ లోతు పల్లెకి ఇంత ఉంటుంది ఆ సిప్ప దాని నిండా నీళ్లు పోసి దులితే సస్తాదరా వీడి చెవిటోడు ఈ చెవిటలో రాసేడు మరి తర్వాత మన ఇద్దరి మీద ఉంటే తర్వాత ఏంది ఏమంటారు ఇప్పుడు ఎట్లా ఎట్లయితే చెప్పు నువ్వు నేను చద్దాము ఏమైనా దుంకుదాం అనుకున్నా పాత బావులు అన్ని ఊడికేసారు అన్ని ఊడికేసారు సెపరేట్ ఏందయ్యా తాత ఏమంటున్నట్టే నేను చెప్పిన టైంకు పంచాయతీ చెప్తా అంటుంది ఏమైనా చూసినా పాత బావు లేవు 100 రోజుల పని కింద పెట్టి కూడి పిచ్చురు జేసీబీలు పెట్టి ఏవి లేవు ఎక్కడెక్కడ అయింది కాబట్టి నీళ్ళు లేవా నాకు వచ్చింది ఒకటే ఆలోచన రోజు ఇంటికి పోయినా నోటు తెచ్చిన ఆ చెప్ప తెచ్చి ఆడ పెట్టి అన్న నీళ్ళు పోసిన నీళ్ళనన్నా దుంకి తద్దునా అనుకున్నా నేను కావాలి ఈ ముందు రాష్ట్ర
నష్టపోవడానికి అంటాడు. అసలు మరి ఇంకే ఈ పిల్ల చేసిన తప్పేం చెప్పాలి? అదే నేను అనేది ఇట్ట తింటే సాగు రాదు అట దీనికి ఏం తక్కువ చేసిన ఇంకేం చేసింది? ఇంకేం చేసిందంటే నేను చెప్పాను దాని అమ్మని విలువ ఫస్ట్ పిల్ల దాని అమ్మని విలువ దాని తమ్మని పిలిచి ఓ లింగమ్మ ఎక్కడ పోయిందా నలగట్లింగమ్మ అత్తమ్మ ఇప్పుడు ఎట్టోటోడని నాకు పీటనిచ్చిన చెప్పు నీకు ఎట్టోటంటే నా బిడ్డ బంగారు లాంటి ఉంది అనుకున్నా, నేను వస్తుందేమో అనుకున్నా, నేను 100 ముచ్చట్లు చెప్పినా వినవా? అనుకున్నా నేను తిప్పుకుంటా ఉంటే నా అల్లుడు బిడ్డని బంగారు లాగా కలుసుకొని నాకక్కడ వస్తాడు తప్పుదారకు మళ్ళీ నువ్వు ఏ 10 మంది పడతావు, 10 మంది పడతా నీకు తాత ఏం చూసి ఇచ్చిందో చెప్పమని చూసుకొని నువ్వు కరెంట్ పని చేస్తున్నావు నీకు ఇస్తే నీ పెళ్లి చేస్తే అలుడా నా బిడ్డని కన్నా సెల్ల పెడుతుంది ఏం చేయాలి? నేనేమంటున్నా ఇంటవా నా మిసాలు చూసి ఇచ్చినావు అన్ని ఇచ్చినావు కరెంట్ ఓడవుడే చెప్పేది తాత చెప్పేది నువ్వు ఇప్పుడు నీళ్ళు మీసాలు నన్ను చూసి ఓకే ఇది మంచిగానే ఉంది. మంచిగా ఉన్నది వద్దు బిడ్డో కరెంట్ ఓడే మూతు కరెంట్ ఏముంది కానీ ఫస్ట్ అన్నది మా అమ్మ అన్నదిగా ఆడ కరెంట్ లైన్ మీద ఉండు నెలకు 30,000 కరెంట్ ఉండు ఆయన చేసుకున్నామని అనుకున్నా అన్నది చేసుకో అన్నది. నేనేమన్నా నాకు ఆడేవద్దు ఇదే అన్న జర మంచిగా ఉండగా చూస్తా అని నేనేమో ఇటుపడ్డా ఇటు ఇచ్చినా నేను చేసుకున్నా అంత బాధలు పెడుతుంటే మళ్ళీ మా అమ్మ అంటుంది అమ్మగారి నేను ఎట్ట చెప్పినంటే ఈ మిసాలు ఉండే వారికి ఎగల మీద తిరుగుతానేమో మీద తిరుగుతానేమో అనుకోని నేను అనుకున్నా అల్ల పెట్టి దాకా అనుకోలేదు నా బిడ్డ బానే అన్నావు అట్టంటోడు ఇట్టంటోడు అన్నావు మీరు ఇలా పెట్టగానే నీకు సమ్మతి వరకే బువ్వ పెట్టి నువ్వు సరిగా సాగిరి చేయవైతివి సంసారం చేయవైతివి నా బిడ్డని కన్నాలా చూసుకోవైతివి చెయ్యండి సంసారం చెయ్యండి ముగ్గురు పిల్లలు ఎత్తగా నువ్వేనా నీకు కదా
ఇది ఏం పెద్ద మనుషుడు? నా కాదు, నేను అడుగుతున్నా నీ బిడ్డ ఎట్ట కదా నేను అడుగుతున్నా. ముగ్గురు పిల్లలు ఎట్ట కన్నది? తాళి ఏంటో ఇది? ఇప్పుడు ముగ్గురు పిల్లలు అన్నది వాళ్ళు కన్నది బిడ్డ కన్నదా తల్లి? ఇరవేంది ఇప్పుడు ముగ్గురు పిల్లలు అన్నది ఇవాళ ఆ రోజే కరెంట్ తోడు ముద్దుకుండా అన్నావు మళ్ళీ ముగ్గురు పిల్లలు అన్న తర్వాత ఇప్పుడు కరెంట్ తోడు వద్దు బిడ్డు అని చెప్తావు ఇది అక్కడ వాయ ఇది పోతావు ఎట్లా చెప్పినావు నువ్వు ఇక్కడ పోయినవే ముద్దుకుంటానమాట ఎవడా కరెంటు పాడతాము ఏంటంటే వీడికి వచ్చిన వారికి మరి అల్లుడి ముందర కూడా కరెంటు వాడే బాగున్నాడు కావచ్చు కరెంట్ తీగలు లాగానే ఉన్నాయి కావచ్చు మరి ఎవరో చెప్పవాలి రాజు చెప్పు. పంచాయతీ ఉంటే పోయినప్పుడు నీ చేతుల్లో సెల్లు చెప్పేది మంచిగా నువ్వు నెంబర్ కొడితే పడతలేదారా కానీ ఇప్పుడు ఆడ గొల్లలో పంచాయతీ ఉంటే పోయినప్పుడు సగమాలో పెట్టిపోతే ఇప్పుడు దూడ తాగినట్టు ఇటు నువ్వు తాగుతుంటే అటు వాళ్ళు తాగుతుంది. పెద్ద మనిషి కావే నువ్వు పెద్ద మనిషి కాలేదు పెద్ద మనిషికి ఏమైంది నేను పంచాయతీ చెప్పిన తర్వాత నీకు చెప్తా ఆగు. ఆ పంచాయతీ కూడా ఇంకా చెప్పిను నా పని ఏంది నేను మాదిగోని నేను చెప్పులు కుడుతాను వీళ్ళందరూ ఇల్లాక మా అత్త నేను చెప్పిదాకా నువ్వు అది తెగదు పిల్ల కంటెంట్ పోతుందని ఇప్పుడు మాది ఇప్పుడు కరెంట్ రోడ్డు ముద్దుకున్నానే ఇప్పుడేమో తీగల మీద నడుస్తున్నానే ఇది మిసాల్ నా బతికే అని చెప్పరా ఏమో ఒకసారి దూరణం దూరణం కింద చెప్పిన పాత చెప్పులని పందిరి నిన్న ఇది నా పని ఇది ఇట్లా చేసుకుంటే
కరెంట్ కూడా అంటాడు మా బద్మాస్ దీని మీద చెప్పి నువ్వు బయట ఉంటాడు పెళ్ళమేమో ఇంటికాడు ఉంటది పోయొచ్చే వరకే పెళ్ళమేమో అటు ఇటు అంటే ఏముంది మట్టిపోయాడు బంగారు పోయి ఈమె అడిగేది ఏంటి చీరలు రైకలకు వచ్చినప్పుడు ఈ అడుగుతుందట ఆ చీరలు రైకలు తెచ్చేందుకేమో ఈయనేమో ఇంటికాడు ఉంటలేడు ఇంటికాడు ఉంటలేడు ఏం చేయాలి ఎట్ట చేయాలని మొగనికి ఓ పెద్ద రంది పడ్డది నువ్వు అక్కడ పోతే నువ్వేం చేస్తున్నావు ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడ పోయినావు ఇదేం సంగతి అని వచ్చింది పిల్ల వచ్చింది చెప్పనా అలాగే ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఇన్ని రోజులు నేనే చేసినాగా పిల్లలు నేనే చూసుకుంటున్నాగా అంతా నేనే చూసుకుంటున్నాగా మరి ఒక్కసారి నువ్వు చేయరాదా అంటున్నట ఏంటిది పని ఉత్కుడు బిత్కుడు గిన్నెలు పిల్లలు బాగా దొరికాయి పిల్లలకు బాధ పెడితే బాసాండ్లు దోమని బాధ పెడితే వానితోని వీనితోని ఎండిపోతాను ఎట్టా ముగ్గురు పిల్లలు పుట్టిర్రు పిల్లలు నా దగ్గరనే ఉంటారు నువ్వు వేడికన్నా ఓ బిడ్డ నా పిల్లలు చాలనా అని ఈడంటుండు ఏ గిట్టెట్టు ఉంటది పిల్ల ఇది మంచి పద్ధతి కాదు ఏదనుంటే మాట్లాడుకోవాలి వెళ్ళిపోతా ప్లాన్ నేనన్నా ఏ అట్లా కాదు తాత ఇది అసలు చెప్తినదు నువ్వే ఏదో నాతోటి మాట్లాడదు ఎంతమంది పిల్లలు తాత ముగ్గురు చెప్పుకోవాలనా ముగ్గురు పిల్లలు అట ఆ ముగ్గురు పిల్లలు అయితే ఇక ఈయన బాధ ఈయన ఉంది ఆ పిల్ల బాధ ఆ పిల్ల ఇక వాడు ఏం చెప్తుండు ఓ గొల్లోళ్ళ సిన్నమ్మి నా గొల్లోళ్ళ సిన్నమ్మి ముందే ఇక గోళ్ళకి ఉంటదిగా ఉంటది కానీ బదిలాడుకుంటుంది పెళ్ళాని ఎట్టయితే గట్ట అయింది గిట్ట కాదు ఇక నువ్వు చెప్తే ఎట్ట చెప్తే అట్టింట అని పెళ్ళాన్ని బదిలాడుకుంటే అని ఆ పిల్లని ఒక అర్ధ గంట తీసుకుపోయి సంప్లాయించి ఇట్ట కాదు పిల్ల అని చెప్పిన ఎంత ముద్దుగా వాడుతావు పదము సంగీతరుడా ఎంత ముద్దుగా వాడుతావు పదము
మంచివాడి కానీ గుర్రం ఉంది ఆడు గుర్రం ఇస్తాడు అయితే గుర్రానికి కన్ను లేవట కాళ్ళు లేవట మరి నువ్వు ఎత్తుకొని దాన్ని తీసుకొని పోతాడు తీసుకోపో అంటాడు బిందె కావాలంటే బిందె కూడా ఇస్తాడట కానీ మరి బిందెకు అడుగు లేదు అంచు లేదు ఒకవేళ కంచరాయన నీ వద్ద ఉంటే బిందె తీసుకోపో అంటాడు పాలిస్టర్ దోచుందట అంత పోయి ఏం చిరిగిందట చూస్తారా కూడా తీసుకొని పో అంటాడు తానే నానా తానే నానా తానే నానా తానే నానా తానారే నన్నారే నారా ఏ తానారే నన్నారే నారా తానే నానారే నన్నారే నారా మనసే బంగారం మాటే సింగారం మనసు పాట మహేశన్న మంచికి దోస్తాని ప్రేమకు కుర్బాని పాటల ముద్దు బిడ్డ మహేశన్న సిద్ధకోని ఇంటి బిడ్డ సింగమే నువ్వంటే సిద్ధం రణరంగమే కాలమ్మ తల్లి కన్న ముద్దు బిడ్డవే నువ్వు రాగమెత్తితే పాటల పండగే వలవల ఓలా ఓలాలో, వలవల ఓలా ఓలాలో, ఓలా ఓలా ఓలాలో. హ్యాపీ బర్త్డే సిద్ధగోని మహేషు హ్యాపీ బర్త్డే మనసు పాట మహేషు హ్యాపీ బర్త్డే సిద్ధగోని మహేషు హ్యాపీ బర్త్డే మనసు పాట మహేషు మనసే బంగారం మాటే సింగారం మనసు పాట మహేశన్న మంచికి దోస్తాని ప్రేమకు కుర్బాని పాటల ముద్దు బిడ్డ మహేశన్న సిద్ధగోని ఇంటి బిడ్డ సింగమే నువ్వంటే సిద్ధం రణరంగమే కాలమ్మ తల్లి కన్న ముద్దు బిడ్డవే నువ్వు రాగమెత్తితే పాటల పండగే అరే అన్న అక్క తమ్మి చెల్లి అంటూ ఉండే గుణమే 10 మందికి తను సాయం చేసేటి మంచితనమే మాట తప్పకుండా ఉండే ఎదురు లేని మనిషి నిదురమాని పనిని గెలిచి తానో ఋషి తపసి తండ్రి వారసత్వ మాట పట్టినాడురా కలని నమ్ముకున్నవాడు పాటగాడురా గలగలని నమ్ముకున్నవాడురా మనసే బంగారం మాటే సింగారం మనసు పాట మహేశన్న మంచికి దోస్తాని ప్రేమకు కుర్బాని పాటల ముద్దు బిడ్డ మహేశన్న సిద్ధగోని ఇంటి బిడ్డ సింగమే నువ్వంటే సిద్ధం రణరంగమే కాలమ్మ తల్లి కన్న ముద్దు బిడ్డవే నువ్వు రాగమెత్తితే పాటల పండగే చిన్న పెద్ద చూడనోడు ప్రేమ గల్లవాడు సంగమామ లెక్క నవ్వ సక్కని మునగాడు అగ్గి పుల్లలాగా వెలిగి మంచి పెంచటోడు ఆకలంటే సారు లేదు కాదు అననేనడు ఆదయ్య భాగ్యమ్మల పెద్ద కొడుకురా వెంకటేశుకే అన్న రచితమ్మ తమ్మిరా వినయమూర్తి విజయలక్ష్మికి భర్తరా కన్న బిడ్డలకు అన్న ప్రేమ బానిస గొప్పలకు పానివాడు సాధారణ మనిషి చూడు మనసే బంగారం మాటే సింగారం మనసు పాట మహేశన్న మంచికి దోస్తాని ప్రేమకు కుర్బాని పాటల ముద్దు బిడ్డ మహేశన్న సిద్ధగోని ఇంటి బిడ్డ సింగమే నువ్వంటే సిద్ధం రణరంగమే కాలమ్మ తల్లి కన్న ముద్దు బిడ్డవే నువ్వు రాగమెత్తితే పాటల పండగే